ఒక బస్సులో 50 మంది కాశీకి బయలుదేరారు. బస్సు కొండ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు బస్సుకి కొంత దూరంలో పిడుగు పడింది. డ్రైవర్ భయంతో ఆ బస్సుని ఆపేస్తాడు. పడ్డ చోటే ఆ పిడుగు మళ్ళీ పడుతుంది. సరే వెనక్కి వెళ్దాం అని ఆ డ్రైవర్ బస్సుని రివర్స్ చెయ్యగా ఇప్పుడు ఆ పిడుగు వెనక వైపు పడుతుంది. ముందు వెనక పడ్డ చోటే మళ్ళీ పడుతుంది. అందరిలో భయం మొదలైంది. ఈ బస్సుని ముందుకి వెళ్ళనివ్వడం లేదు, వెనక్కి వెళ్ళనివ్వడం లేదు. బస్సుల నుండి ఈ విషయం గమనించిన ఓ పెద్ద ఆయనకి ఈ విషయం బోధపడింది. వెంటనే లేచి ఆ బస్సులో ఈ విషయాన్ని అందరితో చెప్పాడు. చూడండి, మనలో ఎవరికో ఆయుష్ పోతుంది. అందుకే యముడు పిడుగు రూపంలో వచ్చి మన ప్రాణాలను తీసుకుంటున్నాడు. మనలో కొంతమంది పుణ్యాత్ములు ఉన్నారు. వారి పుణ్యఫలం వల్ల ఆ పిడుగు బస్సు మీద పడడం లేదు. కానీ ఆయుష్ అయిపోయినా ఆ ఒక్కరిని తీసుకెళ్లలేదు. కానీ ఆ ఆయుష్ అయిపోయినా తీసుకెళ్లేదాకా ఈ పిడుగులు ఆగవు. అందుకే అందరం కలిసి ఒక పని చేద్దాం. ఒక్కొక్కరిగా వెళ్లి పిడుగు పడ్డ చోట నిలుచుందాం. ఎవరి ఆయుష్ అయితే అయిపోతుందో ఆ పిడుగు వాళ్ళ మీదే పడుతుంది అని అందరినీ ఒప్పించాడు ఆ పెద్ద మనిషి. దాంతో ఒకరికొకరు వెళ్లి ఆ పిడుగు పడ్డ చోట నిల్చుంటారు. ఎవరి మీద పిడుగు పడదు. అలా ఆ 49 మంది అయిపోయారు. ఆ చివరి వాడి వంతు వస్తుంది. ఆయనేమో నాకు భార్య పిల్లలు ఉన్నారు, దయచేసి నన్ను కదపకండి, నన్ను కాపాడండి అని అందరినీ వేడుకుంటాడు. అప్పుడు మిగతా వాళ్ళంతా జాలి చూపించకుండా నీకోసం మేము ఆపదలో పడాలా, వెళ్ళు అని బస్సుల నుండి బయటకి తోసేస్తారు. ఆ పిడుగు పడ్డ చోటకు వెళ్లి నిలబడతాడు. ఆ పిడుగు ఒక్కసారిగా వచ్చి బస్సు మీద పడుతుంది. అందులో ఉన్న 49 మంది చనిపోతారు. ఈ కథ సారాంశం ఏమిటంటే ఆ 50 మందిలో చివరి వాడే పుణ్యాత్ముడు. ఆయుష్ ముగిసింది అతనికి కాదు, మిగతా 49 మందికి. థ్యాంక్ యూ.